భారతదేశ రక్షణ వ్యవస్థ నేడు కేవలం సరిహద్దులను కాపాడుకునే శక్తిగా మాత్రమే కాకుండా ప్రపంచ గమనాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. 2026 నాటికి భారత సైన్యం ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో అజేయమైన శక్తిగా అవతరించింది. ముందుగా భారత రక్షణ దళాల ప్రస్తుత బలాన్ని గణాంకాల రూపంలో చూద్దాం. భారత రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైన సైన్యం. సుమారు 14 లక్షల మంది క్రియాశీల సైనికులతో ప్రపంచంలోని అతిపెద్ద వాలంటీర్ ఆర్మీ. అగ్నివీ ఐసిబిఎం ద్వారా 500 కిలోమీటర్ల పైగా లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం. 2 విమానవాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు స్వదేశీ అణుజలంతర్గాములు అరిహంత్ క్లాస్, రాఫెల్, తేజస్ మార్క్ 1A మరియు శక్తివంతమైన S-400 ట్రయంఫ్ రక్షణ వ్యవస్థలు. సముద్రగర్భం నుండి హిమాలయ శిఖరాల వరకు భారత సైనికుడి అడుగు సడి వినిపిస్తే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టే రోజులివి. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాల వైపు చేయి చాచిన భారత్ నేడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ దేశాల రక్షణ మంత్రులు, సైన్యాధ్యక్షుల సమావేశంలో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ భారతదేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు, కాని బుద్ధుడి శాంతిని కాపాడాలన్నా మన దగ్గర యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉండాలి అని క్లియర్గా తెలియచేశాం. హిందూ మహాసముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ గర్జిస్తుంటే ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ తేజస్సు విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. సరిహద్దుల్లో అత్యాధునిక డ్రోన్లు, ఏఏ ఆధారిత నిఘా వ్యవస్థలు భారత్ను ఒక డిజిటల్ కోటగా మార్చేశాయి. మోదీ విజన్ చాలా స్పష్టంగా ఉంది. అది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్. కేవలం రష్యా లేదా అమెరికా మీద ఆధారపడకుండా టాటా, మహీంద్ర వంటి స్వదేశీ కంపెనీలు తయారు చేసిన యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులు నేడు ఇతర దేశాలకు రక్షణ కవచాలుగా మారుతున్నాయి. ఇది కేవలం సైనిక బలం మాత్రమే కాదు, ఇది ఒక దేశం తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందిన వైనం. మోదీ అన్న మాటలు ప్రతి భారతీయుడికి గర్వకారణం. నేటి భారతం ఎవరికీ భయపడదు, ఎవరినీ భయపెట్టదు. కాని భారత్ వైపు కన్నెత్తి చూస్తే ప్రతిస్పందన ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసు.